పరలోకమందున్న మా అన్నాడు, నా అనలేదు. నా అన్నప్పుడు వ్యక్తిగతం అంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా దేవునికి చెప్పొచ్చా అంటే చెప్పొచ్చు. కానీ మా అన్నప్పుడు సంఘముగా చేసే ప్రార్థన తెలియజేస్తుంది. అందరూ కలిసి చేయాల్సిన ప్రార్థన గురించి మాట్లాడుతుంది. మన అందరూ ఉన్నప్పుడే మేము అంటాం. మా అన్నప్పుడు అందరిది అనే భావన ఉంది. సంఘానికి వచ్చిన తర్వాత నీ వ్యక్తిగతం పక్కన పెట్టాలి, నీ కులాన్ని పక్కన పెట్టాలి, నీ రంగును పక్కన పెట్టాలి, నీ ఇంటి పేరును పక్కన పెట్టాలి, నీ ఊరును పక్కన పెట్టాలి. ఒకసారి ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత, ఒకసారి నువ్వు సంఘ సభ్యురాలు అయిన తర్వాత నువ్వు దేవుని బిడ్డవి. ఇక్కడ నీ కులం, నీ ఇల్లు, నీ ప్రాంతం ప్రస్తావనకే రాదు. సో మా అన్నప్పుడు తన శిష్యులతో ఆయన చెప్తున్నాడు, మీరందరూ ఒకటే. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవడు కావలసిన విషయాల కోసం వాళ్ళ ప్రార్థన చేయడం కాదు, అందరూ కలిసి సమిష్టి సంతోషం కోసం, సమిష్టి ప్రయోజనాల కోసం, సమిష్టిగా ఏకంగా కలిసి మీరు ప్రార్థన చేయాలి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తల కార్యములు 20:28 చదువు. సంఘము అంటే ఎవరు? ఒక వ్యక్తి కాదు, అనేక మంది వ్యక్తుల సముదాయం. సంఘములో చాలా మంది మనుషులు ఉంటారు. అప్పటి కాలంలో అయితే యూదులు, గ్రీసు దేశస్తులు ఉండేవారు. కాబట్టి పౌలు ఏమని రాస్తాడంటే, సంఘానికి వచ్చిన తర్వాత స్త్రీ అని పురుషుడని భేదం లేదు. సంఘానికి వచ్చిన తర్వాత యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. మీరంతా కూడా ప్రభులో ఒక్కటే అని చెప్తాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత, సంఘ సభ్యురాలు అయిన తర్వాత, సంఘ సభ్యుడైన తర్వాత నువ్వు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. మనమందరము క్రీస్తు శరీరములోని అవయవులం. మనకందరికీ క్రీస్తే శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి మనం ఒకరితో ఒకళ్ళం భేదభావాలు లేకుండా, భేషజాలు లేకుండా ఐకమత్యంతో ఏకీభవించి మనం ప్రార్థన చేయగలిగినప్పుడు ఆ ప్రార్థన సత్ఫలితాలను సాధిస్తుంది. మత్తయి సువార్త 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించేనను భూమి మీద ఏకీభవించని సంఘం దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఏకీభవించని వ్యక్తులు కలిసి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి సంఘముగా లేక ప్రార్థన చేసేటువంటి ఒక సహవాసముగా, ప్రభుని ఆరాధించడానికి వచ్చిన సమూహంగా మనమంతా ఏకీభవించాలి. అప్పుడే క్షేమాభివృద్ధి కలుగుతుంది. అప్పుడే మనల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు, దేవుని నామం ఘనపరచబడుతుంది. యోహాను సువార్త 17:20-21 తండ్రి నీవు నేను ఏకమైనట్టు శిష్యులు కూడా మనతో ఏకమవ్వాలి. రేపు శిష్యులు వెళ్ళి ఎక్కడెక్కడ సువార్త చేస్తారు, ఆ సువార్త విన్న వాళ్ళంతా కూడా ఒకటే కావాలి అన్నాడు. ఈవేళ నా సంఘం నీ సంఘం అని, మీకంటే మేము గొప్పవాళ్ళమని తన్నుకు చచ్చే వాళ్ళు ఎవరు పరలోకం వెళ్ళరన్నమాట. అందుకే ఎఫెసీ పత్రిక 4 పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి చాలా ఖండితమైన ఆజ్ఞలు జారీ చేశాడు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై. దేని పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి? నీకంటే బాగా నేను మీటింగులు పెట్టానా, నీకంటే బాగా నేను బిల్డింగులు కట్టానా, నీకంటే బాగా నాకు జనం వస్తున్నారా, ఇది కాదు. దేన్ని కాపాడుకోవాలంటే ఐక్యతను కాపాడుకోవాలి. ఈవేళ క్రైస్తవ సంఘం ఐక్యతకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత తగ్గిపోయింది కనుక భారతదేశం ఇంకా ప్రభు దగ్గర రాకుండానే మిగిలిపోయింది. మన సేవ అంతా పసలేని సేవగా, మన భక్తి అంతా కూడా శక్తి లేని భక్తిగా మిగిలిపోవడానికి కారణం, పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్న ప్రధానమైన కారణం ఐక్యత లేకపోవడం. ఎఫెసీ పత్రిక 4:3 మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వల్లని ప్రభువునటువంటి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. ఎందుకండి దీర్ఘశాంతం కావాలి? దీర్ఘశాంతం లేకపోతే ఐక్యత సాధ్యం కాదు. సంపూర్ణ వినయం, అవును, వినయం లేకపోతే ఐక్యత సాధ్యం కాదు. సాత్వికం లేకపోతే ఐక్యత సాధ్యం కాదు. అందుకే అన్నాడు, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ఒక్క ప్రభువే మిమ్మల్ని పిలిచాడు. మీ శరీరం ఒకటే ఎలా ఉందో అలాగే ప్రభు సంఘం కూడా ఒకటే. ఒకే పిలుపు కోసం మనందరం పిలువబడ్డాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. అందరికీ యేసు ప్రభువే ప్రభువా? అపోస్తల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కానీ యేసును అంగీకరించిన వాళ్ళు అనగా రోమపత్రిక 10:9 ప్రకారంగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, యోహాను సువార్త 1:12 ప్రకారంగా యేసు ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళందరికీ ప్రభు ఒక్కడే. ఆ తర్వాత విశ్వాసం కూడా ఒకటే. నా పాపాల కొరకు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం ద్వారా నాకు పాప ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆయన ద్వారా నేను దేవుని దగ్గరికి చేరగలిగాను. ఆయన ద్వారా నాకు పరలోక రాజ్యం దొరుకుతుందనే విశ్వాసం కూడా ఒకటే. కానీ ఈ విశ్వాసం లేని వాళ్ళతో మనం కలిసి ఉండమని వాక్యం చెప్పట్లే. ఎవడైనా క్రైస్తవులను బోర్డెట్టుకున్న వాళ్ళందరూ మన వాళ్ళే అనుకోకూడదు. ఇవాళ క్రైస్తవులందరూ క్రైస్తవులు కాదు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, క్రీస్తుని ఆరాధించరు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, మరొక వ్యక్తి బోధను ప్రామాణికంగా ఎంచుతారు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు,
వాళ్ళకి బైబిల్ కంటే వేరే పుస్తకాలు ఉంటాయి. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, వాళ్ళు క్రీస్తు బోధ కంటే పాస్టర్ గారి బోధకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఎవరికి క్రీస్తు ప్రభువుగా ఉన్నాడో వాళ్ళే క్రైస్తవులు. ఎవరు తమ పాప ప్రాయశ్చిత్తం కోసం, పరలోక రాజ్యం కోసం యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి చేరాలని యేసు ప్రభువుని ఆమోదించారో, యేసు ప్రభు శిలువ మరణ పునరుద్ధానాల్ని ఆమోదించారో వాళ్ళ విశ్వాసమే సరైన విశ్వాసం. బాప్తిస్మం ఒక్కటే, చిలకరింపు బాప్తిసం, జెండా కింద బాప్తిసం, ఇత్తడి బళ్ళాల బాప్తిసం ఏమీ లేదు. ఒకటే బాప్తిసం. నీ పాపముల కొరకు ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, అలాగే నువ్వు నీటిలో ముంచబడతావు, తీయబడతావు. బాప్తిసం ఒక్కటే. కాబట్టి ఒకే బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ఒకే విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒకే ప్రభువుని ప్రభువుగా కలిగిన వాళ్ళు ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారు? అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నటువంటి దేవుడు కూడా ఒక్కడే. అటువంటిప్పుడు మనం ఎందుకు విభేదాలు కలిగి ఉండాలి? అందుకే 4వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఐక్యతను కాపాడుకోవాలి. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని దగ్గరకు వస్తున్నారా? పరలోకమందున్న మా తండ్రి అనాలి, నా కాదు. 18 సామెతల గ్రంథం, వేరున్న గోరువాడు స్వేచ్ఛానుసారి, అట్టివాడు లెస్సైన జ్ఞానానికి విరోధి. వేరుగా ఉండాలనుకున్నాడు విభేదాలు పట్టుకొస్తాడు, చెప్పిన మాట వినడు. కలిసి ఉండాలనుకున్నాడు అన్ని వదిలేస్తాడు. కాబట్టి మనం యేసు ప్రభుని నమ్ముకునుంటే, సంఘంలోకి వచ్చుంటే అన్ని వైరుధ్యాలు పక్కన పెట్టేయాలి, అన్ని రకాల భేషజాలు పక్కన పెట్టేయాలి. మనమంతా కలిసి ఆరాధన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ప్రభు సేవ చేయాలి. అదే మన మనసులో లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చే అర్హత మనకు లేదు. పట్టింపులన్నీ బయటే, లోనకు వచ్చిన తర్వాత అవేమీ లేవు. కాబట్టి ఇక్కడ పరలోకమందున్న మా అంటున్నాడు.